ఎండ పాడుగా దగ్గరికి నెత్తి ఖరాబ్ అవుతుంది. ఆఫీస్లో ఏసీలు ఉన్నా కూడా దమ్ ఆడతలేదు, పాడవుతలేదు. ఏం చేస్తావు ఏం కథ? పొద్దున్న దాకా ఎండ పాడవుతుంది, రాత్రికి ఏమో దగ్గర పాడవుతుంది. ఈ వానదేవుడు ఇటు వేయండేమో మొత్తం కట్టే వీకిండు. అచ్చకు 2 పుడుగులు ఆనబడ్డా మంచిగా ఒక 3 వద్దులు, 2 వద్దులు పడుతుంది, 3 వద్దులు ఎండ కొట్టి పాడవుతుంది. నెత్తి ఖరాబ్. షాల్ చేద్దామా సీనన్న? షాల్ అయిందా? చెప్పి పాడవుతలేవు మరి గట్లా చెప్పాలి కదా, మా వాళ్ళు చూస్తారు. అబ్బో నిజంగా చాలా అయింది. హాయ్, మంచిగున్నారు అందరికీ? రామ్ రామ్ శనార్థి దండాలు అందరికీ. ముందుగా అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ముందుగా అయితే హెడ్లైన్స్ చూడుర్రి. జగిత్యాల పోయిర్రు గులాబీ పార్టీ పెద్దలు, అంటిచ్చిర్రు తదిమ పార్టీలకు సురుగులు. కానిస్టేబుల్ సార్ కాపాడిండు అవ్వను, ఎవరు మర్చిపోరు కావచ్చు సాయంను. ఇంటికో విమానం తిప్పలు, రిపేర్ ఎన్నడు చేపిస్తారో ఏసీను. పిల్లగాండ్లు అందరూ చదవాలి, తల్లిదండ్రి ఆలోచన జర మారాలే. వార్తలు చాలు చేసుకుందాం. ఇక ఎట్లయితే చూసిరు కదా, ఇక వార్తల ముచ్చటకి అర్థం. కానీ అన్నిటికంటే మొదటి ముచ్చటకి ఇదే ఉన్నది. ఏంటంటే అన్నిటికంటే ముందుగా రేవంత్ రెడ్డి సార్ ముచ్చట అరుచుకుందాం. సార్ ఎటు పోయిండు, ఏమైంది, సార్ మీద ఎందుకు ఎగస్పాటులు వాళ్ళు గరం గరం అవుతాండ్రు, అదంతా ఏందో ఒకసారి అరుచుకుందాం పారి పూరాగా. కమలం పార్టీని ఏకి పారేసినంత పని చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఢిల్లీలో ఎన్డీఏ నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు హాజరైండట సారు. ఆడికి బగ్గమంది వచ్చినట్టున్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ సార్ కూడా విందుకు రేవంత్ రెడ్డి సార్ తోటి కమలం పార్టీ ఎంపీ లక్ష్మణ్ సారు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కుమారస్వామి, పెమ్మసాని చంద్రశేఖరు, టీడీపీ ఎంపీలు, ఏపీ మంత్రులు, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సారు ఇట్లా చాలా మంది వచ్చిర్రు. తలుపులు మూసి ఓటింగ్ చేసిరని అంటారు కదా కొందరు పార్లమెంట్లో. అయితే పార్లమెంట్లో ఏ బిల్లు ఓటింగ్ అయినా తలుపులు మూసేస్తారు అన్నట్టు గట్టిగానే సురుకులు పెట్టిండు సారు. మోడీ గారు ఏమన్నారు? తలుపులు బంద్ చేసి రాష్ట్రాన్ని విడదీసిండ్రు, తల్లిని చంపేసి బిడ్డను బతికించిండ్రని మోడీ గారు చెప్పిర్రు. వాళ్ళ నాయకుడు ఆ విధంగా చెప్పినాక తేజస్వి సూర్య ఇంకేం చెప్తాడు? ఆవు చేనులో మేస్తే దూడే మన గట్టి మీద మేస్తుందా? అది కూడా పోయి చేనులోనే మేస్తుంది. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే చట్టసభలలో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు. తేజస్వి సూర్య సెకండ్ టైం ఎంపీ అనుకుంటా. ఆయనకు అవగాహన కల్పించండి. మీరు ఏ బిల్లు సభలో ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతనే ఓటింగ్ జరుగుతుంది. అది ప్రాథమిక సూత్రము. ఓటింగ్ ఆర్డర్ హౌస్ లేనప్పుడు ఓటింగ్ జరగదు. బుర్రున్నవాడు ఎవడైనా హౌస్ని ఆర్డర్లో పెట్టాలి. ఓటింగ్ అడగాల్సినోడు లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు పోడియంలోకి పోతే ఏం జరుగుతుందో అదే జరిగింది. ఇక అటు మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయేందుకు కాంగ్రెస్ ఇండియా కూటమి కారణం అంటారు కదా. అస్సలు కాదని, మేము మహిళా బిల్లును అద్దని ఏడ చెప్పలేదని, ఇక దానికి మేము ఎందుకు వ్యతిరేకము, ఉత్తగా మా మీద బురద జల్లుతుర్రు అని చెప్పేసి మాట్లాడారు సారు. 1971 అక్కర్లేదు. ఏ సీట్లు ఇప్పుడు ఉన్న సీట్ల మీద 50% కాదు, ఎట్లా పెంచుకుంటూ పోయినా నీకు నాకు అంతరం పెరుగుతుంది. ఇక దీని మీద వాదనలే అక్కర్లేదు, అది ఓడిపోయింది. దాన్ని చెప్పాల్సింది చెప్పినా ప్రజలు ఆమోదించారు, సభలో ఓడిచ్చారు. ఇక చచ్చిపోయిన పాము గురించి, పగిలిపోయిన కుండ గురించి, చచ్చిపోయిన బర్రె గురించి చర్చలు అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలో దాని మీద చేద్దాం. ఇప్పుడు ముందర ఉన్నది ఓన్లీ మహిళా రిజర్వేషన్. దాన్ని ఎట్లా చేద్దామో ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ధన్యవాదాలు. ఆ బిల్లుకు నియోజకవర్గాల పునర్విభజన ముడివెట్టుడు ఏంది, దానికి దీనికి లింక్ ఏందని కోపానికి వచ్చిండు. ఇక దేనికి వ్యతిరేకమా, దేనికి అద్దంటారు రోజు చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు, నిజంగా ఈ బిల్లు రావాలనుకుంటే ఈ బిల్లును సవరించి 33% మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేకమైన బిల్లును పెట్టి సోమవారం నాడు మళ్ళీ తీసుకురండి, ఎవరు అపోజ్ చేయరు అన్నట్టు మాట్లాడిండు. సెంట్రల్ సర్కార్కు సవాల్ ఇస్తుండు రేవంత్ సారు. ఎండాకాలం వచ్చిందంటే మామిడి పండ్లు చెప్పని ఆదికొస్తాయి. పండ్లు ఎంత తింటే అంత తినబుద్ధి అవుతుంది వాళ్ళ. కానీ నడుమ అంతా అందులో మామిడికాయలు పాడిగాయి. పండ్లు అత్తునే వాళ్ళ, నిజంగా చెప్తున్నా. అసలు మందు మామిడికాయలు వచ్చి పాడవుతున్నాయి. అంగట్లోకి వచ్చే మామిడికాయలు తినే కంటే సప్పుందాగా ఉన్నది నయమనిపిస్తుంది కొన్నిసార్లు. మందుల మామిడిని ఎగబడి కొంటారు కానీ ఇక నివ్వద్దగా వండే మామిడి మాత్రం రేటు లేకపాయే. మరి ఓ పారి మామిడి మార్కెట్కి పోయి ఈ వండించిన రైతులు ఏమంటారు, ఏం కథ వాళ్ళది ఒక ముచ్చట అరుచుకుందాం పారి. కుప్పలు కుప్పలు పోసిర్రు. చూస్తే నోరుతున్నాయి మామిడికాయలు. పచ్చగా కంటికి ఇంపు కనిపిస్తున్నాయి మామిడికాయలు. కానీ ఏం లాభం, రైతుకు గిట్టుబడి ధర లేకపాయే.
ఎన్టీఆర్ జిల్లా తిరువురులో మామిడి తోటలు మస్తుంటాయి. ఈడికించి ఏరే రాష్ట్రాలకు సుతం పోతాయి మామిడికాయల పండ్లు. ఏటంతా వేడి చేసి సీజన్ రాగానే పండిన కాయ గిట్టుబాటు ధర లేకపోతే రైతు కంట నీళ్ళు ఆగుతాయా? ఇప్పుడు అదే అవుతుంది రైతులకు. ప్రజెంట్ 10,000 నుంచి ఈ రోజు హైయెస్ట్ నా ఐడియా 35,000. స్టార్టింగ్ ఎంత ఉందండి? స్టార్టింగ్ 1,00,000, 1,20,000, 1,05,000, ₹1,00,000 ఉంది. ఇప్పుడు రోజు రైతులు చాలా ఆందోళన ఉంది పరిస్థితి. కోత కూలీల ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదు, అట్లా ఉంది పరిస్థితి. మామూలుగా రైతుల పరిస్థితి బాగాలేదు, మామిడికాయ మ్యాంగో కంపెనీ వాళ్ళ పరిస్థితి బాగాలేదు, ఎక్స్పోర్ట్ కూడా బాగలేదు, అక్కడ అమ్మకాలు బాగలేదు. మామిడి పంటలకు ఆశించిన ఫలితాలు లేవట. కుప్పలు లెక్క మామిడికాయలు పోసి వాటికి ధర లేక మస్తు బాధపడుతుర్రు రైతులు. వీటికి మంగుమచ్చ అత్తే ఎన్నోసార్లు స్ప్రే కొట్టిర్రట. దీనికి మస్తు ఖర్చు అయిందట. ఖర్చు ఎక్కువైనా కానీ రేటు మాత్రం అస్సలు లేదు. అవు కానీ జనాలు వీళ్ళు ఏదో స్ప్రే కొడతారు కాబట్టి జర మీరు మామిడికాయలను 1-2 సార్లు అడిగి తినుర్రి, పిల్లగండ్లకి ఇయ్యూరి. మరి ఏమంటున్నాం? ఒకప్పుడు టన్నుకు 1,00,000 ఉండేదట మామిడి, కానీ ఇప్పుడు 10,000 నుంచి 15,000 పడిపోయింది అంటారు వీళ్ళు. ఈ మామిడికాయలు ఏవట్టి నట్టమే కానీ లాభం లేదనబట్టే. కనీస గిట్టుబాటు ధర సుతం ఇవ్వకపోతే ఎట్లా? గిట్టుబాటు ధర ఉండాలని బాధపడుతుర్రు మామిడి పండించే రైతులు. మార్కెట్ రేట్ లేదండి, కాయలకి మహా ఘోరం ఉంది. గవర్నమెంట్ ఏమన్నా ఆదుకునేది ఏమంటే ఆదుకోవట్లేదు. కాయల రేటు చెప్తే డౌన్గా ఉంది. రైతు గొల్లైపోతుండు. పెట్టుబడి పెట్టి శాఖ చేసి నానా బాధలు పడి మార్కెట్ తోలుకొస్తే ₹6 కిట్టో ₹5 కిట్టో అంటున్నారు. బంగినపల్లి కాయలు కూడా లేదు, మంచి కాయలకి లేదు, ఏ కాయలకి లేదు, అసలు కొనే నాదుడు లేదు. గొల్లైపోయినామండి రైతు. పెట్టుబడి రావట్లేదు, కనీసం పెట్టిన పెట్టుబడికి సగంగా పెట్టుబడి కూడా రావట్లేదు. గవర్నమెంట్ ఏమన్నా ఆదుకునేది ఏమంటే ఆదుకోవట్లేదు. పెట్టెలలో ఎత్తుతుర్రు, కొన్నట్టు పట్టుకపోతుర్రు. తక్కువ ధర కాబట్టి కొన్నోళ్ళు నవ్వుకుంటూనే తీసుకపోయినా అమ్మే రైతులకైతే ఎక్కువ ధర లేక బాధ అనిపిస్తుందట. అయినా మార్కెట్లో కిలో మామిడికాయలకు 100-200 దాకా ఉన్నాయి. అయినా ఇప్పుడు వచ్చిన మామిడికాయలు జర చూసుకుని తినుండ్రులా. పండగ ముందే సూదులు మందులు పెట్టి అమ్ముతుర్రు. పైలం మరి చూసి తినుండ్రు. ఏమంటున్నాం? ఒక దిక్కు టెక్నాలజీ పెరుగుతున్నా ఇంకా మూఢనమ్మకాలు నమ్మేటోళ్ళు పెరుగుతూనే ఉన్నారు. ఒక దిక్కు సందమామ మీదకి పోతురు జనాలు, ఇంకొక దిక్కు మంత్రాలు తంత్రాలు శాతబడి బాణామతి ఎన్నో శుద్ర పూజలు చేస్తురు. ఇంకా కిందికే పోతానట్టు వేసుకుంటా. అరే మంత్రాలకు చింతకాలు రాలే అని చెప్పిన సుతా పంచాయతీలు పెట్టుకొని పోలీస్ కేసులు పెట్టుకునే టైం వస్తుంది ఈ వేస్ట్గాలకు. ఇంతకు ఏమైందంటారా? గీ ముచ్చట చూస్తే మీకు అర్థమవుతుంది. మరి ఏమైంది ఏం కథ అంటే ఇక నడురు మరి పోదాం ముచ్చటకాడికి. రైట్, చూసిరా ఐడియో? ఎర్రటి ముద్దలు, ఎండుచేప ముఖము, తెల్ల ముద్ద, పచ్చ ముద్ద, తన్నుకుంట తెచ్చిన ఇంకో ఎర్ర ముద్ద. అర్థమైందా మీకు సీను? ఇది మంత్రాలు తంత్రాలని కొందరంటే లేదు పిండం పెట్టినని ఇంకిందనమాట. తీరు ఏదైనా పెట్టిన దేనికైనా ఇంకా ఈ సొంటి నమ్ముడు కరెక్టైనా. పిండం పెడితే పూజార్ల మంత్రాలు నడిమిట్లా కూకొని గంగలు కలుపుతారు, పిండంగా నడిబజార్లో పెడతారా ఏంది? దిష్టి తీసడో దయ్యాలకు పెట్టడో మంత్రాలు వేసి పెడతాను 3 బజార్లు నడిమిట్లా పెడతారు. అయినా కింద టెక్నాలజీ పెరిగినాక చందమామ మీదకి వంగసుతం ఇంకా ఎర్ర ముద్ద పచ్చ ముద్ద ఏం చేస్తుందో? టమాటా రసం చేసి మాల్ మసాలా పెట్టి అల్లం ఎల్లిగడ్డ వేసి ఎండుచేప ఎత్తే కమ్మగా రుచిని అందించే ఎండుచేప ఏం చేస్తుందో? తెలివి మొకాళ్ళకు జారిందో లేకపోతే ఇంకా పాతకాల మనుషులు లెక్కే ఉంటారు అని తిట్టబట్టే కొందరు. ఇగో ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతినగర్. ఈ అన్న దశరథం శబాష్ అన్న. దాటద్దు ముట్టద్దు చూడద్దు వెనక తిరిగి మరిగి తొంగి చూడద్దు అంటారు. అసొంటిది ఆట ముందు కూర్చొని దాన్ని పట్టుకొని తీసి బయట వారేసిండు అన్న. ధైర్యం మంచిగుంది అనుకుంటారు కావచ్చు, కానీ ధైర్యం కాదది. మంచి చెడు ఏందో తెలిసిన తనం అంటారు ఇంకిందరు. మూఢనమ్మకాలు నమ్మకుర్రి, ఈసొంటి 3 బజార్లో పెట్టకుర్రి. ఏం తెలియని చిన్నపిల్లగాని చూస్తే భయపడతారు. భయంతో ఎన్నులు అనుకు పుడుతుంది, అది జరానికి ఏతువవుతుందని చెప్తారు ఇంకిందరు. ఇక చెప్పేది చెప్పిన మాటనిక మీ ఇష్టం. పెట్టంగా ఊరోళ్ళు యూత్ గిట్ట ఈ పంత చింతపండు చేస్తారు మరి పైలం. ప్రైవేట్ బళ్ళో చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాలి, సర్కారు బళ్ళో చదవాలంటే ధైర్యం రాదు. సార్లు మంచిగా చదువు చెప్తారో లేదో, భయంలో పెడతారో లేదో, చదువు చేస్తారో లేదో, చదువు అత్తలో లేదో. ఇంత కష్టపడితే వాళ్ళ చదువుకైనా పోనీ పాటు ఖర్చు అయితే ఖర్చు అయ్యి, కానీ 8 గంటలు కాకపోతే 12 గంటలు పని చేద్దాం, కైకిలి పోదాం, అట్లా ఏదో ఒకటి చేస్తురు. కానీ ప్రైవేట్ బళ్ళే చదివిపిస్తాండ్రు, అవునా కాదా? కానీ కొన్ని సర్కారు బళ్ళను చూస్తే మాత్రం ప్రైవేట్ బళ్ళ కంటే 100 వాళ్ళు నయం అనిపిస్తుంది సర్కారు బడి. గసొంటి ముచ్చట్నే గిది. అన్ని సర్కారు బళ్ళని కాదు కానీ కొన్ని సర్కారు బళ్ళు చూస్తేందుకే
కానీ అందులో చదువుకునేందుకు సుతా సూపర్ ఉంటాయి. ఇది ఖమ్మం జిల్లా ముదిగొండ సర్కార్ బడి ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే ఓ కార్యక్రమం పెట్టిరు అన్నట్టు. దీనికి కలెక్టర్ సార్ వచ్చిండు. అంటే అందరు పిల్లగాళ్ళు చదవాలి అని అర్థం అన్నట్టు. కలెక్టర్ సార్ ఎంట్రీ ఇయ్యంగానే చదువు ఎట్లా చెప్తాడో చూపించిర్రు. ఇక చిన్న పిల్లగాళ్ళు ఆటలు ఆడినట్టు చదువు నేర్పుతాండ్రు. దీన్ని చూపించిర్రు ఎంట్రీలనే. అట్టల ముక్కల మీద ఏబీసీడీలు రాసి ఆడుకున్నట్టు ఇక చదువును ఈజీగా నేర్పుతాండ్రు ఈ బడోళ్ళు. కలెక్టర్ అనుదుపు సారు ఇక మెచ్చుకున్నాడు బడిలా ఉన్న వాళ్ళందరినీ కూడా. పిల్లగాళ్ళు వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముచ్చట చెప్పిపోయిర్రు అన్నట్టు. స్కిట్లు వేసిండ్రు, మాట్లాడిర్రు, కథలు చెప్పిండ్రు, చదివిర్రు, బట్టి చెప్పినట్టు లేదు. ఇక పిల్లగాళ్ళు మాట్లాడినట్టే ఉంది. ఇంత మంచి పిల్లగాళ్ళని చూసి ముచ్చట పడ్డాడు కలెక్టర్ సారు. మరి సార్ ఏమంటానంటే 84% ఇప్పుడు మన దగ్గర చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు రీడ్ సెంటెన్సెస్. ఫ్రమ్ 12% to 82%, 84% మనము ఒక గత 7-8 నెలల్లో మీ యొక్క కృషితో మీ ఆధ్వర్యంలో మన పిల్లలకి మనం సెంటెన్స్ నేర్పించినామంటే ఇది ఆషామాషి విషయం కాదు. చాలా మనందరం సక్సెస్ఫుల్గా ఇది చేసినందుకు గట్టిగా చప్పట్లు కొట్టే మీరు టీచర్స్ అందరికీ, ప్రతి ఒక్క టీచర్కి ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నాను. వారు తీసుకున్నటువంటి ఆ ఎఫర్ట్, వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయత్నం, చాలా వాళ్ళు కష్టపడిన వాళ్ళు చేసినటువంటి ఆ ఎఫర్ట్కి నేడు మనకు ఫలితం దక్కుతూ ఉంది. లచ్చలు పెట్టి ప్రైవేట్ బల్లే చదివించే కంటే రూపాయి ఖర్చు లేకుండా సర్కార్ బల్లే వేసేదే నయం. కానీ అన్నిటికాడ టీచర్లు ఇట్లా ఉంటారా? కొన్నిటికాడైతే బడికే పోరు, ఇంకొన్నిటికాడైతే పిల్లగానే ఉండరు. పిల్లగాళ్ళు ఉంటే సార్లు ఉండరు, సార్లు ఉంటే పోరగాళ్ళు ఉండరు. ఇద్దరుంటే సౌలతులు చక్కగా ఉండే అన్నట్టు. ఏదో ఒకటి అయ్యే వరకు సర్కార్ బల్ల దిక్కు చూస్తే తక్కువ అయిపోయారు. ఆ పోసొప్పో వేసి ఇక పిల్లగాళ్ళను ప్రైవేట్ బల్లే వేద్దాం అనుకునే వాళ్ళు పెరుగుతాండ్రు. ఇందులో ముచ్చట ఏమున్నది? ఇదే ముచ్చట ఉన్నది. మరి మీరు సుత మీ తాన మంచి సర్కార్ బడి ఉంటే మాత్రం అన్ననే వేయుర్రి. ఎందుకు కొత్తగా పైసలు వేస్ట్ చేసుకుంటారు అంటారు కొందరు. పైసలు అయితే పుట్టరు తీసుకుంటారు కానీ సౌకర్యాలు అయితే నిల్లు. అడిగితే అది లేదు ఇది లేదు, ఎన్ని కహానీలు చెప్తారో. విమానంలో పోవాలని ఎవరకుండా చెప్పురి. కొత్తగా పోయేటోళ్ళకు అదొక ఇంత ముచ్చట. ఎప్పుడు పోయేటోళ్ళకైతే కామన్ ముచ్చటే. కానీ సౌకర్యాలు అయితే బెటర్గా ఉండాలి కదా. కానీ ఈ విమానంలో ఏమైందో అరుచుకుందాం పాండ్రొకపారి. విమానం వచ్చింది, అనౌన్స్మెంట్లు వస్తా అన్నాయి. ఎక్కేటోళ్ళు ఉరికి ఎక్కిండ్రి. అమ్మయ్య మన సీటు మనకు దొరికినాయి, టైంకు అందినాం అని జర ఊరికి వచ్చినందుకు చల్లగా ఏసీలో కూర్చుందాం అని ఫీల్ అయినరు. కానీ ఏసీ కాదు కదా, అందులో గాలి సుత ఆడతలేదు ఇంటికో విమానంలో ఎక్కిన వాళ్ళకు. అదేంది విమానంలో ఏసీ ఎందుకు ఉంటుంది? ఇలా రేపట్లో ఎర్ర బస్సులో సుత ఏసీ వచ్చేటట్టున్నది, విమానంలో ఏసీ లేదా ఏంది అనుకుంటాన్రా? ఇక విమానంలో ఏసీ ఉంది కానీ అది పనిచేయలే కదా. అవు ఇండిగో విమానంలో ఏసీ పనిచేయట్లేదట. అందుకే ఇవాళ పేపర్లు వాళ్ళు పట్టుకొని ఊపుకుంటూ కూర్చున్నారు. ఇంకిందరైతే హోస్టర్లే ఊపిర్రు. ఇక హైదరాబాద్కి నుంచి కొచ్చి పోయేలా విమానంలో అయిందట ఈ ముచ్చట. ఇదికే ఇండిగో మీద అలిగిర్రు చాలా మంది. ఇసుంటది మళ్ళీ ఒకటి ముందరికి రాగానే వచ్చినాయి. ఇక గాలడి బిట్ల డ్యూటీ చేసేటోళ్ళు చక్కగా లేరని, ఇంకేదో సమస్యలు అని చెప్పేసి మొత్తం విమానాలే బంద్ పెట్టిరు కదా. ఇప్పుడు అదే ఇండిగోలా మళ్ళీ ఏసీ లేదట, ఏసీ పని చేస్తలేదట. అప్పుడు ఎంత మంది లగ్గాలు ఆగిపోయినాయి, పనులు ఆగిపోయినాయి. ఇక అర్జెంట్ ఉన్నోళ్ళు వేరే ఫ్లైట్లు ఎక్కిపోయిర్రు. మస్తు రేట్లు పెరిగినాయి. అయ్యో తిప్పలు కాదు, ఇక మామూలు తిప్పలు కాదు. ఏడికాడ ఆగిపోయే వరకు విమానాశ్రయంలో అన్నం లేక తిండి లేక సుతా మస్తు మంది అట్లనే ఉన్నారు. ఇక ఆన్ చేస్తారు కావచ్చు అన్నట్టు, విమానంలో నడుపుతారు కావచ్చు అని చెప్పేసి. అదే మర్చిపోకముందే మళ్ళీ కొత్త సమస్యలు చాలా అవుతాయి. పాపం పేపర్లు పట్టుకుని ఊపుకుంటాండ్రు అందరూ. ప్రతిమ వస్తారులేమో కొందరికి ఊపుతాండ్రు. అందరికి చాలంత మంది లేరు కానీ ఉంటే కనుక గాలి ఊపుకుంటూ కూర్చుంటారు కావచ్చు. అసలు ఈ రిపీట్ కాకుండా చూసుకుంటే జనంత నమ్మకంగా ఎక్కే ప్రయాణికులు ఎక్కువ పెరుగుతారు. లేకపోతే ఏరే ఆటను చూసుకుంటారు అనబట్టి కొందరు. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఏడ చూడు అగ్ని ప్రమాదాలు అయితేనే ఉన్నాయి. ఏ ఇండ్లు గాలిపాడైతాయో, ఏ గడ్డి గాదములు గాలిపోతాయో అనే భయమే ఉంటుంది. ఇంట్లో సిలిండర్లు కరెంటు వస్తువులతోటి సుధా జరంత భయమే ఉంటుంది. కానీ ఏమన్నా అయితే ఎంబటినే సముదాయించుకునేంత తెలివి ఉండాలి. అప్పుడే దబ్బున రియాక్ట్ కావచ్చు. లేదంటే ఇంకింత మంటలు ఎక్కువైతాయి కదా. మరి ఏం చేయాలనో ఈసారి చెప్తాండ్రు, చూపిస్తాండ్రు కూడా. చూద్దాం పాండ్రి మనకు కూడా. ఈడికే చాలా చోట్ల గ్యాస్ బుడ్డికి మంటలు అంటే ఏం చేయాలో చూపిస్తుర్రు. తడిబట్ట చుట్టుడు లేకపోతే ఇంకో ఎంబటిని వేసుడు తెలిసి ఉండాలి. కొన్నిసార్లు ఇక సార్లు సుతా వచ్చి చెప్పిపోతారు. ఇగో ఇది కడప జిల్లా పొద్దుటూర్లు అన్నట్టు. ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు దాకా అగ్నిమాపక వారోత్సవాలు అవుతున్నాయి అన్నట్ట. మేము 14న ఇనాగ్రేషన్ ప్రోగ్రాము, తర్వాత వచ్చేసి ఈ వారం రోజులు కూడా మనం రోజుకొక
స్కూల్ కానీ లేదంటే ఏదన్నా ఒక క్లబ్ మెంబర్స్ని కానీ స్టేషన్కి ఇన్వైట్ చేసేసి వాళ్ళకి ఇక్కడ ఉన్న మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ని వాళ్ళందరికీ కూడా పరిచయం చేయించి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అదే మేము బయటికి వెళ్ళి రోజుకు ఒక 2 కానీ 3 కానీ ప్రిన్సెసెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరియు మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నామండి. ఈ వారం రోజులు కూడా మరి చాలా ప్రెషియస్గా మా డీజీ గారు ఏంటంటే ఎక్కువ మంది జనాలకు రీచ్ కావాలా అని చెప్పి బల్ల చదివే పిల్లగాండ్లకు అన్నిట్లో హుషారుతనం ఉండాలి, ఏమైనా అలర్ట్ అయ్యి ఎవరన్నా కాపాడేంత తెలివి ఉండాలి అని చెప్పేసి వీళ్ళకి చెప్తే నేర్చుకుంటారని సుతాయి ఇట్లా చెప్తున్నట్టు. అందుకే హై స్కూల్లో చదివే పిల్లగాండ్లకు చెప్పాలండి సారోళ్ళు బడికి పోయి సిలిండర్ పట్టుకపోయి మరి మంటలు మండితే ఏం చేయాలో నేర్పిరట. ఇంట్లో ఉండే టైంలో వచ్చింది, ఇక తెలియకపోతే ఇబ్బంది పడతారు అనుకోండి. ఏందో కానీ బల్లెకు పోయి వాళ్ళకు మంటలు ఎట్లా ఆర్పనో చెప్పిర్రు సార్లు. గ్యాస్ లీక్ అయినా కరెంటుతో ఇబ్బంది అయినా ఎట్లా అలర్ట్ కావాలనేది చూపించారు అన్నట్టు. మంటలను ఎట్లా ఆర్పాలి, ఇసుంటి అయితే ఏం చేయాలి, ఎట్లా సమస్యలకించి బయటపడాలి అనేది చెప్పి ఎంబట్ని 101కి ఫోన్ సుత చేయాలి అని చెప్పేసి చెప్పుకొచ్చిర్రు సారోళ్ళు. ఎండాకాలం వచ్చిందంటేనే మంటలు మండుతాయి, ఎండలు ఎట్లా కొడతాయో మంటలు సుత గంతే. ఏది కాలిపోతుందో తెలియదు. ఊళ్ళే గుడి కుప్పలు, ఊళ్ళే గడ్డి కుప్పలు, గుడిసెలు అయితే మిప్క. ఇక అంటితే చాలు గోదామంతా కూడా కాలేదాకా ఇడిచిపెట్టే మంటలు ఉన్నాయి కదా. అందుకనే మీరు అందరు కూడా జాగ్రత్త ఉండాలి మరి. కన్నబిడ్డల కోసం ఎంతో కష్టపడి జీవితం పక్కకు పెట్టి నట్టమైన మళ్ళా నడుచుకుంటా ఇక కట్టాన్ని ఇష్టంగా చేసుకునే జీవితంలో ముందుకు నెట్టుకుంటా పిల్లల కోసమే బతుతారు అయ్యవాళ్ళు. అవునా? ఒకసారి ఇక కడపాల కన్నామంటే చివరి టైం దాకా వాళ్ళే అన్నీ అనుకొని బతుకుతారు. వాళ్ళ సంతోషమే తల్లిదండ్రుల సంతోషము, గాల దుఃఖమే మన దుఃఖము. కానీ అంత కష్టపడి ఇష్టంగా పెంచిన అయ్యవాళ్ళను ఆఖరికి ఇడిచిపోతాండ్రు. బుక్కెడు బువ్వకు నోసుకుంటలేరోళ్ళా. పాపం ఈ అవ్వకు చూస్తే నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. మరి ఏమైందంటారా? చూసిరా గీ అవ్వను, అయ్యో పాపం ఎంతన్న గోస అనిపిస్తుంది కదా. ముసలమ్మకు లేవస్తలేనట్టుంది, అట్లనే వండుకొని ఉన్నది కదా, చుట్టూతో చెత్తనే ఉన్నది. అయ్యో ఆ చెత్తలు ఎట్లుందో ఏం కాడో, ఎట్లా వండుకున్నదో ఏం పాడేందో, ఎన్ని దూమలు కుట్టినాయో ఎన్ని ఈగలాలినాయో. అయినా సరే శాతగాక వాటిని కొట్టలేక ఆడికెంచి లేవ శాతగాక ఎంతో అపశోభలు పడ్డదో అవ్వ. అయినా ఏం చేస్తాం, కాలం కాసుంటుంది. కన్న బిడ్డలు కాదనుకునే, రక్త సంబంధం ఏమో శీదరించుకునే, పానం పోతుందిక. ఎక్కువ దినాలు బతకా అని చెప్పి తెలిసినా కూడా సుతాయి ఎవ్వలకు గింతనన్నా జాలి అనిపించలేదా, బాధ అనిపించలేదా కావచ్చోల్లా? నాకు అర్థం కాదు. కానీ ఎవరు చూసినా చూడకపోయినా ఈ పోలీస్ అన్న మాత్రం మానవత్వం సాటిండు. డ్యూటీ అంటే దొంగలను పట్టుకుని మాత్రమే కాదు, ఆపదలున్న ఎవలను కూడా అయినా సరే కాపాడాలి. వాళ్ళు ఆలన పాలన అన్నీ చూసుకోవాలని చెప్పేసి నమ్మే సారు పోలీస్ సారు గీ సారు. ఆయన పేరు పరశురాము, ఆదోని స్టేషన్లో రైటరు. కన్నతల్లి కష్టాలు ఉంటే కడుపున పుట్టిన బిడ్డలే పర్యాలు లెక్క ఉన్నారు. కర్నూలు జిల్లా ఆధునిలో అయింది ఈ కథ. మేము 3 పోలీస్కి సంబంధించిన పోలీస్ సిబ్బందిమే. 3 రోజుల కిందట మాకు రామజలవే రూట్లో 30 నెంబర్ ఇంటి ఓనర్ ఇంటి పక్కన ఒక వృద్ధురాలు అపస్మార స్థితిలో బయట రాని స్థితిలో ఉందని ఇన్ఫర్మేషన్ రాగా నేను మా ఎస్ఐ గారు సిబ్బంది అక్కడికి వెళ్ళాము. వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ లోపల పోలేని స్థితిలో దుర్గంధం వెదజల్లుతూ ఒక వృద్ధురాలు మాట్లాడుతూ బతికి ఉన్నది. వెంటనే మేము మున్సిపల్ కమిషనర్కి సమాచారం ఇచ్చాము, జీవన్ జ్యోతి ఆశ్రమానికి సమాచారం ఇచ్చాము. అయినా ఆమె బతికి ఉన్నది కాబట్టి మేము వెంటనే వాటర్ ఆమె దగ్గర పెట్టడము, అక్కడ మా ఎదురుగా వెళ్తున్న ఫినాల్ బాటిల్ కొనుక్కొని అక్కడ పరిసరాలు శుభ్రం చేసినాం. మేము యాదృచ్ఛికంగా జరిగిపోయింది. మాట్లాడి వాటర్ ఇచ్చి కొద్దిగా అన్నం పక్కింటి వాళ్ళతో ఇప్పించి ఈ సమాచారాన్ని వాళ్ళ కొడుకులకి మేము చేరవేసినాం. ఎన్ఐజీ కాలనీలో ఉండే అంజమ్మ అనే ముసలమ్మ పానం మంచిగా లేక ఒకెత్తే ఉంది. ఇక ఇంట్లో వాసన వస్తుందంట. ఎవరు అండ్లకు పోవాలన్నా ఆలోచన సుత ఎత్తలట. అసుంటిది రైటర్ పరశురామాడికి పోయి ఆ ముసలమ్మను కాపాడిండు. ఇక వాసన వస్తుందని చెప్పేసి వెనకడికి వెయ్యలే, ఎంత చెత్తున్నా ముక్కు మూసుకొని ఉండలే. చీపురు బట్టి ఇల్లంతా ఉడుసుకొచ్చిండు. అంజమ్మకు స్నానం చేపించి ఆ సపర్యలు చేసి కొడుకు లెక్క పానం కాపాడిండు అవ్వది. అంతేకాదు అలా కొడుకులను పిలిచి క్లాస్ వీకి తల్లిదండ్రులకు గాలి కిడిస పెడితే ఊరుకోం, జైల్లో ఊచకోతలు పెట్టుడే అని చెప్పేసి చెప్పినాక భయపడ్డారట పోరగాండ్లంతా. ఇటువంటి పోలీసు వాళ్ళు ఉంటే నిజంగానే మంచిది కాదల్లా. ఈ ఆడ ఎవరికి కట్టమచ్చినా సరే ఇక ఆదుకునేందుకు రెడీగా ఉంటారు. కానీ అన్నకు మాత్రం జై కొట్టాలి. ఒక అవ్వ బతుకు కాపాడిండు. ఎన్నడు కానంత వైరల్ అయిందోళ్ళ జగిత్యాల. కొన్నొద్దుల సంది జగిత్యాల పేరు మారిపోతుంది. ఎల్లుండి పెద్ద సభ ఉంది కదా, దానికి కొన్నొద్దుల సందే తయారవుతారు అన్నట్టు. ఇవాళ పెద్ద సార్లే వైర్రు చూస్తేందుకు. మరి మళ్ళీ ఏమైందో చూద్దాం పాండ్రి. ఈడ నడిమిట్ల జగిత్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవన్ రెడ్డి సార్ కాంగ్రెస్కు బాయ్ చెప్పి కారెక్కుడుతోటి రాజకీయం మొత్తం మారిందాడా. సార్ తోటి మస్తు మంది బయటకు వచ్చారు కాంగ్రెస్లకించి. సంజయ్ సార్ వచ్చిన కామాన్ నుంచి ఇక జగిత్యాల రాజకీయం మారిందన్నట్టు.
ఇక అలుగుల మీద ఉన్న జీవన్ రెడ్డి సారు ఎల్లనే ఎల్లే అందులోకించి శ్రీధర్ సారు ఇంకిందరు సార్లు వచ్చి భుజగించినా సరే సార్ అందులో ఉండలే. ఆఖరకు రామన్న సార్ అచ్చుడితోటి ఇక కారు ఎక్కుడు ఫిక్స్ అని ఫిక్స్ అయ్యారు చాలా మంది. అదే నాడు కన్ఫర్మ్ సుతా అయింది. మరి తెల్లారి కారు ఓనర్ కేసీఆర్ సార్ను సుతా కలిసి కౌలించుకునే వరకు జగిత్యాల కాంగ్రెస్కు ఇక ఇబ్బంది అని ఫిక్స్ అయిపోయారు అంతటా. అటెనక రేవంత్ సార్ వాళ్ళు కలిసి ముచ్చట పెట్టుకునే వరకు ఇంకింత వైరల్ అయింది ఈ రాజకీయ ముచ్చట. ఇక ఇలా రామన్న సారు హరీష్ రావు సార్ ఇద్దరు కలిసి జగిత్యాల పోయిర్రు. ఒకే కార్లో ఇద్దరు ఎక్కి పోయే వరకు ఇలా గల్సుడు సుతా ఇక జనంతా చాలా మంది షాకింగ్ అయ్యారు అన్నట్టు. ఎన్నడూ ఎక్కువ కలిసి కనబడరు కానీ జీవన్ రెడ్డి సార్ కోసం కలిసి ఒకటే కార్లో ఓడు జరంత షాక్ అన్నట్టు. ఇలా నడిమిట్ల సుతా ఏదో పంచాయతీ నడుతుందని టాకు, ఆ టాకు ఈ టాకు అన్ని పక్కకు పెట్టి ఇక కూడిపోయిర్రు అన్నట్టు సార్ వాళ్ళు ఇద్దరు. ఒకే కారు ఎక్కి జీవన్ రెడ్డి సార్ను కారు ఎక్కించుకునేందుకు కలిసిర్రు అన్నట్టు. అటు హరీష్ రావు సార్ ఎక్కితే కారు, ఇటు రామన్న సార్ ఎక్కిండు అదే కారుగా. ఎల్లుండి సభ ఉంది జగిత్యాలలా. గా సభ కేసీఆర్ సార్ అత్తాండు, అందుకనే అన్ని చూసేందుకు వచ్చిర్రు ఈ సార్ వాళ్ళు ఇద్దరు అన్నట్టు. ఆడ హుసన్ జరసేపు ముచ్చట సుతా పెట్టిండ్రు. జీవన్ రెడ్డి సారు అలై బలై వేసుకున్నారు. ఇంత ఆడ మాట్లాడంగా సింహం బయటకు అత్తాందంటే గుంటనక్కల గుండెలలో గుబులు పుడుతాందని చెప్పేసి మాట్లాడుకొచ్చిండు రామన్న. కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోతారట. 2.5 ఏళ్లకెళ్లి మేడిగడ్డ కోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంట్ గా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలకు కేసీఆర్ రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ. అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే నిజంగా గింత చిల్లరగా ఉండకూడదు రాజకీయం. మేడిగడ్డ పోయేందుకు 2 ఏళ్ల సంది టైం లేదు కానీ కేసీఆర్ సార్ అత్తాండని తెలిసి సభలో ఉన్న రోజు అటు ఇటు ఓవుడేందని చెప్పేసి అడిగిండు. అయితే అదే నాడు మేడిగడ్డ చూసేందుకు పోతాండు రేవంత్ రెడ్డి సారు. ఇక ఆడనే పక్కకున్న హరీష్ రావు సారు మహిళా బిల్లు గురించి మాట్లాడింది అన్నట్టు. మాట్లాడుకుంటా కాంగ్రెస్ బీజేపీని అరుచుకున్నాడు. మరి ఏమన్నాడంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి టిఫిన్ కి పోయింది, బ్రేక్ఫాస్ట్. ఒకవైపు ఏం జరుగుతుంది, బీజేపీ ఏమో మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇయ్యలేదు, కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించండి అని బీజేపీ పిలుపునిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమో ఆ కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్ కి పోతాడు పొద్దుగాల. ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఇదే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీల ఇల్లు ముట్టడి అంటది, అదే కేంద్ర మంత్రి ఇంటికి రేవంత్ రెడ్డి భోజనానికి పోతాడు. అంటే నీ హైబ్రిడ్ సిద్ధాంతం ఇదేనా? ఇక నీ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం ఇదేనా? నాకైతే ఆ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి అర్థమవుతుందో లేదో నాకు అర్థమైతలేదు. ఇది అన్నట్టు పంచాయతీ. ఆ సారు ఇలా బ్రేక్ఫాస్ట్ కు పోయిండు కదా, ఆ టిఫిన్ లేంది, ఆ భోజనాలు ఏందని అరుచుకున్నాడు హరీష్ రావు సారు. ఇప్పుడు ఖతర్నాక్ వార్తలల్లా ఒక ఐరల్ ముచ్చట. కొత్తగానా మన బతికే ఇంత అన్నీ చెప్పినామనుకుంటే చెప్పము. రాష్ట్రకి దొబ్బులు తినడు ఖరాబ్రే, ఎట్టైనా పడేదే, ఇంటికాడ అవ్వది, ఆఫీస్లో ఈ పెద్ద మనిషిది. నాకు తలుగుతూనే ఉంటాయి ఈ బాధలు. ఏం చేస్తాం, నా బాధ నా పడతా అని చెప్పేసి. కానీ మీరైతే నా మీద ప్రేమతో గీ ముచ్చట చూడాలి.
గివి ఇలాంటి ఖతర్నాకు వార్తలు ఎట్లనే మస్తుగున్నాయిలే. మరి రేపు కలవాలంటే నేనేం చేయాలి? ఇప్పుడైతే నేను పోవాలి, కానీ మీరేం చేయాలి? ఆనే కూర్చొని ప్రైమ్ నేను చూస్తూనే ఉండాలి.